హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యలొక్క. ఈరోజు మనం హెల్దీ బ్రేక్ఫాస్ట్ పెసర పునుగులు చేసుకుందాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని 1 గ్లాసు పెసరపప్పు, 2 స్పూన్లు మినపప్పు వేసుకుని నానబెట్టుకుందాం. కొద్దిగా మినపప్పు వేసుకుంటే వంట సోడా వేయాల్సిన పని లేదండి, మెత్తగా వస్తాయి. అందుకోసమని 2 స్పూన్లు మినపప్పు వేసి నానబెట్టుకోవాలి. పెసరపప్పు త్వరగానే నానిపోతుందండి. 2 గంటలు నానిన తర్వాత వాటర్ సపరేట్ చేసుకుందాం. ఇప్పుడు గ్రైండర్లో పప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. దీనికి నీళ్ళు ఎక్కువ పట్టవండి, చూసుకుని వేసుకోవాలి. పిండి బాగా మెత్తగా నలిగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అంగుళం ముక్క అల్లం, 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఆ మిక్సీ పట్టిన అల్లం, పచ్చిమిర్చి ఆ పిండిలో వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని స్టవ్ వెలిగించుకొని నూనె పోసుకొని నూనె వేడి కాగానే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేయి తడుపుకుంటూ వేసుకోవాలి. వేసిన వెంటనే గరిటెతో కలపకండి. 1 నిమిషం ఆగిన తర్వాత అప్పుడు తిరగేసుకుంటూ మెల్లిగా తిప్పుకుంటూ కలుపుకోవాలి. అలా తిప్పుకుంటూ కలుపుకోవడం వల్ల సమంగా కాలుతాయి. లోపల మెత్తగా, బయట క్రిస్పీగా, చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇప్పుడు వీటికి కాంబినేషన్గా పల్లి కొబ్బరి చట్నీ చేసుకుందాం. పునుగులు వేయించిన నూనెలోనే 1 గుప్పెడు వేరుశనగుళ్ళు వేసి వేయించుకుని తీసుకుందాం. ఇలా వేడి నూనెలో వేరుశనగుళ్ళు వేయించుకోవడం వల్ల టైం సేవ్ అవుతుందండి. ఎంతోసేపు వేయించని అవసరం లేదు. 2 సార్లు అటు ఇటు తిప్పగానే అవి బాగా క్రిస్పీగా వేగుతాయి. ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, జీలకర్ర వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ముందుగా వేయించుకున్న వేరుశనగుళ్ళు, పచ్చిమిర్చి వేసుకుని కొద్దిగా కొబ్బరి వేసుకొని ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి తాలింపు పెట్టుకొని పోపు వేసుకుందాం. అంతేనండి, పైన క్రిస్పీగా లోపల స్పాంజ్లా ఎంతో టేస్టీగా ఉండే పెసర పునుకులు విత్ పల్లి కొబ్బరి చట్నీ రెడీ. ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.